యువత నేటి దేశ భవిష్యత్తు, దాని ఎటువంటి డౌటే లేదు. యువత దేశం కోసం పోరాడితే సక్సెస్ఫుల్ అవుతుంది. చూశారు కదా, గత 3-4 రోజుల నుంచి జంతర్ మంతర్లో యువత ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం. ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తున్నారు. అంతేకాదు, నీట్, డిఎస్సి ఇలాంటి మెయిన్ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం మీద దేశవ్యాప్తంగా అందరూ కూడా గట్టిగా ఖండిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఖండిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ ప్యాకేజీ మీద పెద్ద ఎత్తున నిరసనలో ఆందోళన కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్లో యువత మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి స్పందనే కనిపించకపోవడం చాలా ఆశ్చర్యకరమని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఇలాంటి కీలక అంశాల మీద సమాజం మౌనం విడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఆయన స్పందించారు. మన యువత ఎలా ఉంటుందంటే, సినిమా బెనిఫిట్ షోలకి కావాలంటే 12 గంటలకు వెళ్ళి ఫ్లెక్సీలు కట్టి అక్కడ వెయిట్ చేస్తారు. అర్థమైందా? సినిమా బెనిఫిట్ షోలు వస్తే యువత, ప్రజలు భారీగా స్పందిస్తారు. కానీ వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలకు ప్రభావితం చేసే నీట్, డిఎస్సి పేపర్ లీకేజ్ వంటి ఘటనల మీద మాత్రం ప్రశ్నించరు. ఎందుకు స్పందించరో మనకైతే అర్థం కావడం లేదు. ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశాలు మారిపోవడం ఆందోళన కలిగిస్తుంది. విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా వేలాది మంది అభ్యర్థులు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇలాంటి ఘటనలు తేలికగా తీసుకోవడం సరైన విధానం కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. విద్యా వ్యవస్థకే ఇది చెడ్డ పేరు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్పందించాల్సిన సమయం కూడా వచ్చింది. బాధ్యత తీసుకొని ప్రశ్నించాల్సిన వర్గాలే మౌనంగా ఉంటే సాధారణ ప్రజలు ఎలా ముందుకు వస్తారు? ఎలా ముందుకు వచ్చి న్యాయం కోసం గొంతెత్తుతారు? సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద అందరూ కూడా స్పందించాలి. విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ హక్కుల కోసం గట్టిగా నిలబడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇలాంటి విషయాల్లో మాత్రం తెలంగాణ యువత నిజంగా చాలా ముందు వరుసలో ఉంటారు. వాళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. వాళ్ళ యొక్క ఆ రాష్ట్ర ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడంలో కానీ, విద్యార్థులకు జరిగే నష్టాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రశ్నించడం కానీ, నిరుద్యోగులు వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చడానికి వాళ్ళు చేసే ఉద్యమాలు కానీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. వాళ్ళు అందుకే చెప్పేది, తెలంగాణ ప్రజలు ఉద్యమాల గడ్డ, ఇది వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో యువత అలా కాదు. మా సినిమా హీరో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మా సినిమా హీరోకి ఇంత పెద్ద ఫ్లెక్సీ కట్టాలా, మా సినిమా హీరో బెనిఫిట్ షోలకు వెళ్ళాలా, 5,000 రూపాయల టికెట్ పెట్టి వెళ్ళాలా, 10,000 రూపాయల టికెట్ పెట్టి వెళ్ళాలా, ఈ ఆలోచనలో ఉంటారే తప్ప రాష్ట్ర, దేశ బాగో కోసం, యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేసే అవకాశమే లేకుండా పోయింది బాబు. అంత టైమే లేదు. ఎందుకంటే వాళ్ళ హీరో, మా హీరోయిన్నో, మా హీరోయినో, మా సినిమా, ఈ సినిమా, ఆ సినిమా, ఈ లొల్లి ఎక్కువ ఉంటుంది. ఏపీలో ఎక్కువగా సినిమా పిచ్చి ఎక్కువ, సినిమా హీరోల పిచ్చి ఎక్కువ, కాస్ట్ పిచ్చి ఎక్కువ. అటువంటి పిచ్చి ఐ థింక్ ఏ రాష్ట్రంలో ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు పక్కన చూడండి, ఇటు కర్ణాటక కానీ, అటు తమిళనాడు కానీ, అదేవిధంగా పక్కన తెలంగాణ కానీ, ఒడిస్సా కానీ, ఇలా ఈ రాష్ట్రాల్లో చూడండి, వాళ్ళు వేటికి ప్రాధాన్యత ఇస్తారు. మన ఏపీ విద్యార్థులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? విద్యార్థులు అవేర్నెస్గా ఉండాలి. అదే పాపం వెంకటరామరెడ్డి గారు చాలా బాగా ఒక వీడియో కూడా చేశారు. మన విద్యార్థులు అటువంటి ఆలోచన లేదు. ఆలోచన తీరు మారకపోతే నాకెందుకులే, మా ఫాదర్ నాకు ఎంత డబ్బులు ఇచ్చారని విదేశాలకు వెళ్ళిపోతారు, ఆ ధోరణిలో ఉంటారు. కానీ ఇది సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదిగా